భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన మున్సిపాలిటీ వర్కర్స్, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్స్, సిఐటియు అనుబంధ సంస్థ సంఘాలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనుకూలమా తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు నెల్లూరు నాగేశ్వరరావు. హమాలి వర్కర్లకు సంక్షేమ బోర్డును వర్కర్లకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం మధ్యాహ్నం భోజన వర్కర్ల సమస్యలు ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల జీతం ప్రతి కార్మికుడికి 26,000 జీతం జీవాల సమస్యలు జీవాల సమస్యలు కనీస వేతనం 26,000 కనీస వేతనం 26,000 కార్మికుల ఐక్యత ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. వ్యతిరేకించాలి ప్రైవేటీకరణను, వ్యతిరేకించాలి ప్రైవేటీకరణను. వాళ్ళకి ప్రతి నెల మీరే పంచాయతీల్లో ఆదాయం తెచ్చుకోండి, మీరే జీతాలు వేసుకోండి, మున్సిపాలిటీలో మీరే ఆదాయం తెచ్చుకోండి, మీరే జీతాలు వేసుకోండి అనేది విధానం కరెక్ట్ కాదు. ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు సంపాదించుకుని జీతాలు తెచ్చుకోవట్లేదు కదా, మంత్రులు తెచ్చుకోవట్లేదు కదా, ఆ విధంగా గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో